చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హై టెన్షన్ నెలకొంది. జగన్ ను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చూసేందుకు కాన్వాయ్ నుంచి దిగేందుకు జగన్ యత్నించారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని కారు దిగి గాయపడ్డ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేశారు. దీంతో జగన్ ను కాన్వాయ్ దిగకుండా ఎస్పీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో బంగారుపాళ్యంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. అసలు జగన్ పర్యటనకు పోలీసులు 500 మందికి మాత్రమే అనుమతించారు. కానీ వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో తరలి రావడంతో బంగారుపాళ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మామిడి రైతులను కలిసేందుకు జగన్ బంగారుపాళ్యం వచ్చారు. జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిగ చూడవే అన్న మట్టి మనుషు మొత్తానికైతే బంగారుపాళ్యంలో హై టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తానికైతే పోలీసులు 500 మందికి మాత్రమే అనుమతించారు. కానీ వైసీపీ సంఖ్యలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ కొందరికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే అక్కడ బంగారుపాళ్యం వద్ద సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? చాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి బంగారపాలెంలో పర్యటనలో భాగంగా 11 గంటల ప్రాంతంలో ఎలిపేట వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఈ ఏదైతే బంగారపాలెంలోని మార్కెట్ యార్డ్కి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే 2 గంటల పాటు రోడ్ షోలోనే సరిపోయింది. సాధారణంగా అయితే 11 గంటలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వెంటనే అంటే 12:30 లోపల తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం. అయితే అక్కడి నుంచి కూడా ఇక్కడికి రావడానికి ఇప్పటికే 1.5 గంట సేపు పడింది. మొత్తం మీద ఎలిపేట నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఉండేది కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ కి సంబంధించి 2.5 గంటల సేపు అయ్యే అవకాశం ఉండాలని చెప్పేసి ఇక్కడ నేతలు అదేవిధంగా పోలీసులు కూడా ఒక అంచనాకైతే వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డిది ఓదార్పు యాత్ర లాగా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వస్తున్నాడని చెప్పేసి ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కూడా ఆ చివరి అసహనాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒకనొక దశలో పోలీసులు కూడా అదే కార్యకర్తలు ఎక్కువ మంది వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేస్తున్న దృశ్యాలు కూడా మనం విజువల్స్ చూడొచ్చు. ఎందుకంటే పల్నేరు ఎమ్మెల్యే వెంకటగౌడ అనుచరులు అదేవిధంగా 100 మందితో కూడా ఎలిపేట వద్దకు రావడం, అక్కడి నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెనకంటి భారీగా వెహికల్స్ రావడం పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా అన్ని పోలీసుల వైఫల్యం మరో పక్క కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే పోలీసులు అదేవిధంగా 500 మందికి మాత్రమే అనుమతించారు. అయితే ఇక్కడికి 5,000 మందికి పైగా ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా వివిధ రహదారుల్లో ఈ పల్మనేరులోని అదేవిధంగా ఈ బంగారుపాలెంలోని మార్కెట్ యార్డ్ వరకు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంచెలంచెలుగా 20 అడుగులకు ఒక చోట 30 అడుగులకు ఒక చోట ప్రతి ఒక్క చోట పోలీసులు ఎక్కడికక్కడ నెల్లూరించిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్యకర్తలు మాత్రం వివిధ రహదారుల్లో రహస్య మార్గాల గుండా ఇక్కడ మార్కెట్ యార్డ్కి అధిక సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలు వచ్చారు. అయితే ఏదైతే మార్కెట్ యార్డు మెయిన్ గేట్ ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కానీ అక్కడి నుంచి లోపల ఏదైతే వచ్చే మార్కెట్ లోపలికి వచ్చేదానికి ఇంకా గంట సమయం పడుతుంది. ఎందుకంటే కార్యకర్తలకు పూర్తిగా అడ్డుకోవడం, మరో పక్క వాళ్ళందరితో పలకరిస్తూ రావడం, ఈ కార్యక్రమాల వల్లే పూర్తిగా ఈ కార్యక్రమం అంతా లేట్ అవుతుందనేసి మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఇది రాజకీయ లబ్ధితోనే వస్తున్నారు కాబట్టి జనముల్ని కలిసేదానికే వస్తున్నారని చెప్పేసి కూడా ముందు నుంచి కూడా ఇటు కూటమి నేతలు విపక్ష నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలోనే దాన్ని నిజం చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఏదైతే ఎలిపేట వద్ద నుంచి మార్కెట్ యార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కరిని పలకరించి చూసుకుంటూ ఇక్కడ అధిక సంఖ్యలో అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు రావడం, మరోపక్క అభిమానులు రావడంతో పూర్తి స్థాయిలో సిచ్యువేషన్ మాత్రం అదుపు తప్పిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేతులు ఎత్తేసారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ సంఖ్యలో అతి భారీ సంఖ్యలో అంటే మనం అనుకున్న దానికంటే 500 మంది కంటే 5,000 మందికి పైగా ఇక్కడ కార్యకర్తలు రావడంతో ఒకసారిగా పోలీసులకు కూడా ఏం చేయాలని పోని దిశలో ఒక దిశలో వాళ్ళని రోప్ ఉన్న వాళ్ళు కూడా వాటి నుంచి పక్కన వదిలేసి జగన్మోహన్ రెడ్డిని ఈ కార్యకర్తలే లేట్ అయ్యే పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగానే ఈ పల్మనేరు ఈ విధంగా బంగారుపాలెంకి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో అతను వంతుగా సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క చూసుకుంటే అసహనానికి గురైన పోలీసులు మాత్రం ఒకనొక దశలో లాఠీ చార్జ్ కూడా చేశారు. కొంతమందికి గాయాలయ్యాయి.
అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క కార్యకర్తని ఎవరైతే దెబ్బలు దిగాలని వాళ్ళని పలకరిస్తూ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి కొద్దిసేపట్లో ఈ మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఎవరైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళని పరామర్శించిన అనంతరం తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కిరణ్, అలాగే పోలీసులు కూడా చెప్పారు ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వారిపై రౌడీ షీట్ కూడా వేస్తామని చెప్పారు. సో అయినా కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం అంత పెద్ద ముద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సో ఇంకా ఎంతసేపట్లో మార్కెట్ యార్డ్కి చేరుకునే అవకాశం ఉంది వైసీపీ అధినేత జగన్? అంటే నిన్న మనం చెప్పుకున్నట్టు నిన్నటి నుంచి కూడా పోలీసులు ఇప్పటికప్పుడు ఈ హెచ్చరిస్తూనే వచ్చారు. ఎవరైతే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తారో వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా ఎవరైతే ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన పరైన రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా చిత్తూరు ఎస్పీ మణికొండ చౌదరులు ఇప్పటికప్పుడు చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈ వేదికని పట్టించుకోకుండా జగన్ నాయకులు చూసేందుకు కావచ్చు, మరో పక్క ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇప్పుడు జీడీ నెల్లూరు నారాయణ స్వామి కావచ్చు, అదేవిధంగా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ కావచ్చు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళలో బల ప్రయత్నాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వద్ద చూపించుకునేందుకు వాళ్ళు వెంటనే అధిక సంఖ్యలో కార్యకర్తలను ఇక్కడ తెప్పించుకున్నారనే ఒక వాదన కూడా ఇక్కడ వినిపిస్తామని చెప్పుకోవచ్చు శిరీష. మరోపక్క ఏదైతే ఈ కార్యకర్తల వల్లే ఇంత లేట్ అవ్వడానికి కూడా ఒక ప్రధాన కారణం అనేది కూడా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి పోలీసులు ఏదైతే చెప్తున్నారో 500 మందికి పైగా మాత్రమే ఇక్కడికి రావాలి, అది కూడా 500 మంది మామిడి రైతులే ఉండాలని చెప్పారు. కానీ ఇక్కడ ఎక్కడికైనా మామిడి రైతులుగా ఒకరు ఇద్దరు తప్పితే మీకంతా వైసీపీ కార్యకర్తలే అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనివల్లే ఈ టూర్ కూడా కొంచెం లేట్ అయ్యే విధంగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా సహనం కోల్పోయి వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కొంతమందికి అనుకోని కారణాల వల్ల దెబ్బలు కూడా జరిగాయి. వాళ్ళందరినీ పరామర్శిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షో ద్వారా ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వేచి చూడాలి, మరి ఇంకా గంట పడుతుందా 2 గంటలు పడుతుందా అది కూడా పూర్తిగా తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే మార్కెట్ యార్డ్ లో మాత్రం 5,000 మందికి పైగా కార్యకర్తలు ఇక్కడ జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడతారు, మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మరి మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లాడతారు అనేది కూడా కొంచెం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తారంటే. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కల్తీ కల్లు ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 5 కల్లు కాంపౌండ్లు సీజ్ చేశారు. మరోవైపు బాధితులను పరామర్శిస్తున్నారు రాజకీయ నేతలు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి బాధితులను పరామర్శించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బాధితులను పరామర్శించారు. ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసుకునే వాళ్ళు అరసీసో సీసానో కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి భర్తలు కానీ భార్యలు కానీ ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత 4 గంటలకే 5 గంటలకే వాళ్ళకు వీరేచనాలు, వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైండ్రు. ఈ విషయం తెలియక కొద్దిమంది ఒకరో ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అనేక మంది తాగిన వాళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 15 మందో 20 మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఒక 7 మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించినవి. ఇక్కడ కూడా 15 మంది ఉన్నారు పేషెంట్లు. ఇంకా అనేక మంది పేషెంట్లు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ 15 మంది పేషెంట్లలో కూడా కొద్దిమంది క్రిటికల్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కెమికల్ టెస్టింగ్ అయితే తప్ప దేనివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకు అనాలిసిస్ వస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది. అలా 3 చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా, ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి.
ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కాబట్టి, గరీబోళ్ళు కాబట్టి, వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి, ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. డాక్టర్లేమో అన్ని రిపోర్ట్స్ పంపించడం, రిపోర్ట్స్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమికల్ టెస్టింగ్ జరిగితే తప్ప పూర్తి వివరాలు రాలేదని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనప్పుడు కొంతమంది కిడ్నీలు కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాయి, కొంతమంది పూర్తి స్థాయిలో అంటే కోలుకోలేని పరిస్థితులు కోమాలకు వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. కాబట్టి కొంత సీరియస్ గంభీరమైన పరిస్థితి ఉంది. సార్, ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు చనిపోయినట్లు ప్రకటించలేదు. చనిపోయారని వివరాలు ఏమన్నా వచ్చాయి? 3 చనిపోయినట్టుగా వివరాలు వచ్చినాయి. ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఆ పేరుతో సహా ఉన్నాయి మా దగ్గర. ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టుగా వచ్చినాయి. ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, దాచిపెట్టే ప్రయత్నం చేసినా దాగే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా కాంపౌండ్లో ఎవరెవరైతే ఈ కల్తీ తాగిందో వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి అని చెప్తారు. ఎలా చూస్తూ ఉన్నారు సార్? అంటే కళ్ళు వివాదం రోడ్ల సంగతి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇష్యూ ఎక్కడ కూడా హైదరాబాద్లో మునుపట్లాగా తాడి చెట్లు ఎక్కి కళ్ళు తీసి తెచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అంతా డైజోఫాము అదేదో కలిసి చేస్తూ ఉన్నారు. కానీ దాని మీద నియంత్రణ ఉండాల్సి వస్తుంది. ఇవాళ ఎట్లయిపోయిందంటే గంజాయి, డ్రగ్స్, వాడికి ఒక క్వార్టర్ తాగుతూ తప్ప నిద్ర పట్టని పరిస్థితి, కల్తీ కళ్ళు తాగు తప్ప నిద్ర పట్టని పరిస్థితి, అడిక్ట్ అయిపోయింది. కాబట్టి దీని మీద మొట్టమొదటిగా చేయాల్సింది కల్తీ కళ్ళు నివారించాల్సిన అక్కడ ఉంది మొట్టమొదటిగా. రెండవది వీళ్ళకి రిహాబిలిటేషన్ క్యాంపులు పెట్టి మాన్పించాల్సి అక్కడ ఉంది. లేకపోతే తాగి 35 ఏళ్ళకే 40 ఏళ్ళకే చచ్చిపోతే ఆ భార్యలు, ఆ చిన్నపిల్లలు అనాథలుగా మారిపోయి కుటుంబాల అనాథ కుటుంబాలు మారిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారి మానవ వాళ్ళు వదిలిపెట్టకుండా, వారి జీవితాలకు వాళ్ళు వదిలిపెట్టకుండా కొంత నియంత్రించాల్సి అక్కడైతే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అధికారుల నిర్లక్ష్యం కనబడట్లేదు. ఎందుకంటే రోజు కూడా వారు టెస్ట్ చేయాల్సి తప్పకుండా ఉంటుంది. అసలు ఎట్లయిపోయిందంటే దీని పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, కానీ ఎక్కడ ప్రొహిబిషన్ లేదు. ఇవాళ స్కూళ్ళ పక్క పొంటి, మహిళలు తిరిగేటువంటి చౌరస్తాలలో, బడి పక్క పొంటి, తర్వాత గుళ్ళ పక్క పొంటి అంతటా ఈ షాపులు పెట్టిండ్రు. షాపులే కాకుండా చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రిపూట కడుపు నొప్పి లేస్తే ఒక ట్యాబ్లెట్ దొరకదు, కానీ రాత్రిపూట కుతులేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడనే మందు సీసాలు మాత్రం దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ 10,000 కోట్ల తెలంగాణ వచ్చినాడు ఎక్సైజ్ ఆదాయం, ఇవాళ 50,000 కోట్ల రూపాయలు. స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీ షాప్ ఈ నెల 2 లక్షలు అమ్మింది, 3 లక్షలు అమ్మింది, మీరు ఇంకా ఎక్కువ అమ్మాల్సి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుందంటే షాపులు ఎక్కువ కాలం తెరవాలి, షాపులు ఎక్కువ గంటలు పనిచేయాలి, షాపులలో ఎక్కువ లిక్కర్ అమ్మాలి, ప్రజలను దోసుకోవాలి, ప్రజలు చచ్చిపోవాలి. ఇది ప్రభుత్వం వైఖరిగా మారిపోయింది. దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు. అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి, అనేక లక్షల కుటుంబాలు ఇలా బర్బాద్ అయిపోయి రాష్ట్రానికి ట్యాక్స్ కడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పుకోవడానికి డిమాండ్ చేస్తున్నాం. సార్, చాలా మంది వచ్చి మా కుటుంబం వాళ్ళు కూడా కల్తీ కళ్ళు తాగి చనిపోయారు, ఆ లిస్టులో మా పేర్లు లేవు అని ఆందోళన చెందుతున్నారు. ఏం చెప్తారు? ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఎప్పటి నుంచి ఏ కళ్ళు కాంపౌండ్లలో ఈ పాయిజన్ ఎఫెక్ట్ అయిందో, ఎంతమంది ఎప్పటి నుంచి తాగిందో వాళ్ళంతా కూడా లిస్టు బయటకు తీయాల్సిన బాధ్యత ఉంది. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇది దాస్తే దాగేది కాదు, దాయడం ప్రభుత్వ విధానం కాకూడదని చెప్పి ఇప్పటివరకు చూస్తే చాలామంది, ఒక 5-6 మంది మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. టెస్ట్ కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది 100 మందికి వాంతులు విరోచనాలు వచ్చిన కారణంగా
తక్షణమే స్పందించి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 15 అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాయంకాలంకో రేపటికో డిశ్చార్జ్ చేసేవారు. విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ యాక్షన్ అగైన్స్ ది కన్సర్న్ పర్సన్స్ హూ హస్ డన్ దిస్ మిస్చీఫ్. జరగకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి రిపోర్టు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 15 నేనే చూపిస్తాను. గాంధీ హాస్పిటల్ ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఆ సమాచారం అనేది అధికారిక సమాచారం రాలేదు. సో లెట్ మీ సీ ఒకటే చెప్తా ఉన్నా, ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు, గట్టి చర్యలు తీసుకుని కార్యక్రమిస్తాం. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. సమాజంలో రకరకాల వర్గాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా అన్ని చర్యలు. కల్తీ కల్లు ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 5 కల్లు కాంపౌండ్లు సీజ్ చేశారు. మరోవైపు బాధితులను పరామర్శిస్తున్నారు రాజకీయ నేతలు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి బాధితులను పరామర్శించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బాధితులను పరామర్శించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికైతే కల్తీ కల్లు ఘటనపై అయితే కేసు నమోదు చేశారు. అలాగే ఇప్పటికైతే 5గురిని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అసలు ఈ కల్తీ కల్లు ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి ఎలాంటి సమాచారం అందుతుంది? కుకట్పల్లి హైదర్ నగర్ కల్తీ కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి దాదాపు 19 మంది అనారోగ్యం పాలయ్యారు. ప్రజెంట్ వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు దాని అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేకుండా పోయింది. మరి ఇంతకు చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఎందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లట్లేదు, అసలు అధికారులు దీన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఇదే ఇన్సిడెంట్కు సంబంధించి ఇవాళ ఉదయమే ఇటు 15 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉండడంతో వారు సాయంత్రం వరకు డిశ్చార్జ్ అయినటువంటి అవకాశాలు ఉన్నట్లు వైపున వైద్యాధికారులు తెలియజేస్తున్నప్పటికీ మరోవైపు అసలు వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇదిలా ఉంటే జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసి కుకట్పల్లి పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇందులో 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అసలు కాంపౌండ్లోకి కల్తీ కల్లు అనేది ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఎంతకాలం నుంచి ఒక దందా అనేది నడుస్తోంది, అసలు ఏమేమి కలిపి దీన్ని మొత్తం ఉన్నటువంటి కల్లు మొత్తాన్ని కూడా కల్తీ చేయడం జరుగుతుంది, ఎక్కువ క్వాంటిటీ రావడం కోసం ఎటువంటి కల్తీ అనేది జరుగుతుందనే దాని మీద ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. మరోవైపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమైంది. అయితే ఇప్పటికే ఆ యొక్క హైదర్ నగర్ లో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ను సీజ్ చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. సీజ్ చేసిన అనంతరం 5గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రస్తుతానికి ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ లో మొత్తం 19 మంది బాధితులు ఉంటే ఈ 19 మంది బాధితుల్లో ఇటు వీళ్ళలోంచి అంటే ఒక 15 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరికొంతమంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరొకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇప్పటి వరకు అనఫీషియల్ గానే అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేకుండా పోయింది. అనఫీషియల్ గా నారాయణమ్మ, బొజ్జయ్య, సీతారాం అనేటువంటి వ్యక్తులు చనిపోయారనేటువంటి విషయం తెలుస్తూ ఉండగా మరోవైపు తమ కుటుంబానికి చెందినటువంటి బాలమ్మ అనేటువంటి మహిళ కూడా చనిపోయింది అనేది ఆ నిమ్స్ ఆసుపత్రి దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది బాధితుల యొక్క కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నటువంటి మాట. అయితే ఇందులో ఎవరైతే ఆల్రెడీ వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది చనిపోయారు, వాళ్ళని కనీసం ఇప్పటికే బాధితుల యొక్క లిస్టులో అనేది కూడా చేర్చలేదు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇవాళ ఉదయమే నిమ్స్ ఆసుపత్రికి ఎక్సైజ్ మంత్రి జూపడి చేరుకున్నారు. ఆయన వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది. ఆయనతో పాటు ఎక్సైజ్ కమిషనర్ కూడా చేరుకున్నారు. మొత్తం ప్రస్తుతం అక్కడ బాధితులకు అందుతున్నటువంటి చికిత్సను మొత్తం అంతా కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళందరినీ కూడా పరామర్శించి వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ యొక్క కల్తీ కారణకు అంటే
కళ్ళు కల్తీ అవ్వడానికి కారకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కల్తీ కాంపౌండ్లకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళతో ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. ఇటువంటి పరిణామాలు అనేవి తదుపరి జరగకుండా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్ దాదాపు 12 గంటల పైన అవుతున్నప్పటికీ కూడా రాత్రి ఇన్సిడెంట్ నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా అసలు ఎంతమంది చనిపోయారు అనేటువంటి విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా చనిపోయినట్లు తమ దృష్టికి రాలేదు అని స్వయంగా మంత్రి తెలియజేయడంతో అసలు ఇప్పటి వరకు మంత్రి దృష్టికి చనిపోయిన వారి యొక్క వివరాలు అనేవి ఎందుకు వెళ్ళలేదు అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. వీటన్నిటి మీద కొద్దిసేపటి క్రితమే మంత్రితో పాటు అలాగే ప్రతిపక్ష నేతలు కూడా అక్కడికి వరుసగా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎంపీ ఈటెల చేరుకొని బాధితులను పరామర్శించడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన కూడా చేరుకొని బాధితులను పరామర్శించారు. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొంతకాలం నుంచి టైమింగ్స్ అనేవి ఇటు మద్యం దుకాణాలకు సంబంధించి కావచ్చు అలాగే ఇటు కంపౌండ్లకు సంబంధించి కావచ్చు వాటి యొక్క టైం డ్యూరేషన్ కూడా పెంచి ఎక్కువ సేలింగ్ అనేది చేసి ఈ రకమైనటువంటి దందాలు చేయడం కారణంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ వాళ్ళు సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ మరోవైపున ఈ కల్తీ మద్యం తాగి కల్తీ కళ్ళు తాగి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. అలాగే ఇటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు కొన్ని విషయాలను. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, బాధ్యత వహించాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ముందు ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా ఇటువంటి సమస్యలు అనేవి రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే జరిగినటువంటి ఇన్సిడెంట్ లో బాధితులకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి. వారందరికీ వైద్య సహకారం అనేది సక్రమంగానే అందుతుందని చెబుతున్నప్పటికీ చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులు మాత్రం 24 గంటలు గడిచిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏ విషయం చెప్తాం కానీ ఇప్పటికిప్పుడు ఏ విషయం చెప్పలేము. ఖచ్చితంగా వీరి యొక్క ప్రాణాలకు సంబంధించి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం ఇమ్మీడియట్ గా మరింతగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది ఇటు ప్రతిపక్ష నేతల నుంచి వినిపిస్తున్నటువంటి మొత్తానికి కుకట్పల్లి హైదర్నగర్ కల్లు కాంపౌండ్ లో చోటు చేసుకున్నటువంటి కల్తీ కల్లు ఘటన మొత్తం ఒక్కసారిగా నగర ప్రజలను హడలెత్తించింది. ముఖ్యంగా ఇందులో ఎవరైతే ప్రస్తుతం కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తుల్లో కొంతమందికి ఆ మద్యం అలవాటు కూడా లేదు. మద్యం అలవాటు లేకుండా వాళ్ళు కేవలం ఆ కల్లు తాగి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఈ కల్తీ కల్లు కారణంగా ఇప్పుడు చివరకు వాళ్ళు ఆ ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఆ మరోవైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు. అయితే సాధారణంగానే ఆ కల్లు కాంపౌండ్లు అనగానే పూర్తిగా విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలను సర్వ్ చేయడం, ఆ కుళ్ళిపోయినటువంటి చికెన్లతో ఇక్కడ స్టఫ్ను తయారు చేయడం, కళ్ళు మొత్తాన్ని కూడా కల్తీ చేసి అంటే మొత్తం ఒక కింది స్థాయి తరగతి చాలా చీప్లో అమ్మకాలు చేస్తూ దానికి సంబంధించి కుళ్ళిపోయినటువంటి పదార్థాలతోనే యొక్క వ్యవహారాలన్నీ కూడా నడిపించడం కారణంగానే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ఇంత పెద్ద ముప్పు వాటిల్లిందనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ రత్న. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. लाएंगे, ये बताए हम 4,000 करोड़ रुपए बजट में देंगे, इमाम मौसम का तनख्वाह 5,000 से 12,000 करेंगे, ओवरसीज स्कॉलरशिप केसीआर साहब 20 लाख दे रहे, हम 25 लाख देंगे। ऐसा इतने बात बोले लोगों को बोले कि ये रेवंत रेड्डी को कोई उसको भरोसा नहीं था किसी को। राहुल गांधी को लाए वहां से, सोनिया गांधी को लाए वहां से, प्रियंका गांधी को लाए। ये हमारा जिम्मेदारी है, आप इनको जिताइए। ये जो भी वादा किए इसका निभाने का हमारा जिम्मेदारी है बोल के सोनिया गांधी चिट्ठी लिखी घर घर को। राहुल गांधी आके यहां पर बहुत बात बोले, फिर जीतने के बाद उन्हें पता नहीं है। मैं पूछना चाहता हूं, कोई एक बात भी निभाए क्या? केसीआर साहब ने गरीब मुसलमान लड़कियों का शादी के लिए
शादी मुबारक स्कीम पूरी दुनिया में पहली बार तेलंगाना में केसीआर साहब लाए। एक दो शादी नहीं, 1,12,000 शादी केसीआर साहब ने कर चुके हैं, मदद किए थे शादी मुबारक के नाम पे। ये लोग क्या बोले, नहीं केसीआर साहब 1 लाख दे रहे, हम 1 तोला सोना भी मिलके देंगे। सोना छोड़ो, शादी मुबारक का चेक भी नहीं आ रहा, बेटे पैदा होने के बाद आ रहा, 1-1 साल डिले चल रहा, वो चेक भी शादी मुबारक का नहीं मिल रहा। और स्कॉलरशिप का ऐसे ही बोले, केसीआर साहब ने इस दुनिया में पहली बार अपने मुसलमान बच्चे, दलित बच्चे, गिरिजन बच्चे अमेरिका में लंदन में पढ़ने के लिए 20 लाख रुपए का चेक दिए। ये कोई सरकार, कोई हुकूमत इंडिया में सोचा नहीं, सिर्फ केसीआर साहब ने सोचे। लेकिन कांग्रेस ने क्या बोली, अरे तो केसीआर साहब 20 लाख दे रहे, हम 25 देंगे, लोग समझे कि देंगे। लेकिन हुआ क्या, 25 छोड़ो, जो 20 लाख का स्कीम है वो भी बंद हो चुका है, वो भी बंद हो चुका है। 4,000 करोड़ बजट देते बोले, केसीआर साहब तो 2,000, 2,500, 3,000 तक गए थे। ये लोग बोले 4,000, लेकिन दिए 1,000। 4 आना दिए, 12 आना खाली है, रिलीज नहीं करे। बोला तो 4,000, पिछले साल कितना दिया, 1,000। वो 1,000 भी किसके लिए मिले मालूम है, टिमरिस के जो स्कूल था वहां की तनख्वाह बच्चों के खाने के लिए दिया, और कोई स्कीम में 1 रुपया भी नहीं दिया। अरे रमजान का तोहफा भी बंद हो गया, केसीआर किट बंद हो गया, बच्चों का फीस रिएम्बर्समेंट बंद हो गया, ओवरसीज स्कॉलरशिप स्कीम खत्म हो गया, इमाम मोहसिन साहब लोगों का तनख्वाह भी रिलीज नहीं हो रहा। वो भी बीआरएस आवाज उठने से क्या हो गया, रमजान के महीना हो गया, कब देते सैलरी बोल के बीआरएस ने आवाज उठाए, तो जब 4-4 महीने 5-5 महीने का रिलीज हो रहा था। बोला था कि 12,000, लेकिन दे रहा जो केसीआर साहब दिए वही 5,000 मिल रहा है। मैं आप लोगों से याद दिलाना चाहता हूं, और बहुत बड़ा लिस्ट है कांग्रेस का। ऐसे बोले हम बेरोजगार युवा के लिए 10-10 लाख रुपए देते बोले कांग्रेस। अब 20वां महीना चल रहा, एक मुसलमान बच्चे और बच्ची के लिए लोन मिला 10 लाख, एक आदमी को मिला। बात तो करोड़ों में है, काम पकौड़ी में है, दोनों का एक ही है। वो दिल्ली में बड़े भाई का, एक गली का छोटे भाई का रास्ता एक ही है। वो बड़े भाई के सरकार में कोई मुसलमान को जगह नहीं मिला, ये रेवंत रेड्डी सरकार में भी 20 महीने हो गया, आज एक मुसलमान को मौका नहीं मिला। क्या एक आदमी इस पूरी तेलंगाना में मिनिस्टर बनने का काबिल नहीं है क्या? क्यों नहीं दिए आप लोग? बात तो बोलते सेक्युलर, आप सेकेंड एक्सपेंशन भी करें, लोग बहुत उम्मीद से देख रहा था कि कम से कम इसमें तो भी देंगे, उसमें भी आप हाथ दे दिए, वहां भी नहीं दिए। केसीआर साहब के साथ एक ही मिनिस्टर स्वेरिंग सेरेमनी करे तो वो दूसरी मिनिस्टर है हमारे महमूद अली साहब, दोनों भी थे। आज 16 में एक आदमी नहीं मिल रहा था क्या तुम्हारे को? राम भाई नहीं थे, मैं नहीं था कैबिनेट में, लेकिन महमूद साहब साथ था केसीआर साहब के साथ। केसीआर साहब इतना सेक्युलर लीडर है, इसके पहले जब भी कोई माइनॉरिटी मिनिस्टर बने तो, मुसलमान बने तो उनको माइनॉरिटी वेलफेयर पोर्टफोलियो देते थे। केसीआर साहब क्या करा, मुसलमान को होम मिनिस्टर दिया, हिंदू को माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट दिया। ऐसे सेक्युलर लीडर है केसीआर साहब ने। बात यह है, अब ये लोकल बॉडी इलेक्शन होने दो, जुबली हिल्स का होने दो, ये नहीं कि हमारा हुकूमत आएंगे हम कुर्सी में बैठेंगे, लेकिन बात यह है जो वादा टूटे सो आदमी को सबर सिखाना का जिम्मेदारी अपना होता है। 20 महीने बोले तो 1/3 हो गए, 60 में 20 हो गया, 1/3 खत्म हो गया। फिर बाकी दिनों में तो उनको मालूम होना चाहिए लोग क्यों हराए बोले तो तू 1 तोला सोना नहीं दिया, बच्चियों को स्कूटी नहीं दिया, बेवा लोगों को 4,000 जो पेंशन देने का वादा करके नहीं दिया है आप, और मुसलमानों को 4,000 करोड़ बजट बोल के आप नहीं दिए, सब प्लान बोल के आप नहीं दिए, हमारे इमाम मोहसिन को 12,000 देते बोल के आप नहीं दिए।
ये पूरा आप एक काम भी, एक बात भी नहीं निभाए, इस वास्ते आप हम लोग को हराए। अब तो भी आप आंख खोलो, जितना वादा करे वो करो, बल्कि हम सब्र सिखाना चाहिए। अगर से कोई मुसलमान वोट डाले, क्या बोलता, अरे भाई मैं पूरा वादा तोड़ दिया, एक भी काम नहीं करा, फिर भी मेरे को वोट डाला, बोलता ना उन्हें। फिर उसका आंख खोलना है, उसको सब्र सिखाना चाहिए, उसको मालूम होना चाहिए। कैसा मालूम होता, मालूम ऐसा होना कि कांग्रेस की डिपॉजिट जब्त हो गए जुबली हिल्स में। जब उसको मालूम होता हमारे माइनॉरिटीज का क्या दम है, उनको मालूम होता है। अरे क्या दिया भाई कांग्रेस ने, अपना हाइड्रा लगा के मूसी के नाम पे गरीब लोगों का, हमारे मुसलमानों का घर तोड़ा है। उनको क्या दिया, केसीआर साहब ने जो डबल बेडरूम दिया उसमें छोड़ दिया, तो क्या दिया उसको 2013 एक्ट में जो पैसे मिल जाता वो नहीं दिए। आज हाइड्रा में सबसे ज्यादा परेशान कौन है, गरीब लोग हैं, मुसलमान लोग परेशान में हैं। रेवंत रेड्डी ने घर नहीं बनाया, लेकिन घर तो बहुत कुछ तोड़ा है। तोड़ना इसका काम है, बनाना इसका काम नहीं है। लोगों को मालूम हो चुका है। आज रमजान के महीने में पुलिस वाले मारते जाओ,